రైట్, కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంతేనా? చెప్పదండి వేములవాడ మీరంతా పైకి ఎక్కిర్రా? సిరిసిల్ల పర్వాలేదు, మా ఇజ్జత్ కాపాడి. జగిత్యాల లొల్లెక్కుంది కానీ మళ్ళొక్కసారి జగిత్యాల, కోరుట్ల, తక్కువ, మంతిని, మీ వాళ్ళు ఎక్కడ వేరు, రామగుండం అన్ని కవర్ అయినా, ఇంకేమైనా మిస్ అయిందా? ధర్మపురి పెద్దపల్లి. ఇక ఎత్తిన వాళ్ళే మళ్ళీ ఎత్తిన ఆగం చేస్తారు కానీ కూర్చోరు. ఇక రైట్, అర్థమైంది, నాకు కథ అర్థమైపోయింది. కానీ హాల్ ఎంతమంది ఉన్నారో నిజంగా కరీంనగర్లో పెద్ద హాల్ లేకపోవడం ఎందుకు కమలాకర్ అన్న? గిద్ద పెద్ద మనిషి ఉన్నాను, కరీంనగర్లో పెద్ద హాల్ లేదంటుడు అన్న. పేరు పేరున మీ అందరికి నమస్కారం, పేరు పేరున మీ అందరికీ స్వాగతం. ఈరోజు కేవలం నిజంగా అనుకున్నది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో కమలాకర్ అన్న అన్నాడు, అన్న ఏ పని మొదలుపెట్టినా కరీంనగర్కి వెళ్ళి మొదలు పెడితే సూపర్ హిట్ అవుతుంది, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మొదలు పెడదాం, కార్యకర్తల సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు అనుకున్నాం. అయితే నేను అడిగిన, మరి నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా? ఎంత ఉంటుందన్నా? 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే, కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముందుగా మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతమవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టే పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు SRR కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం